వెంటనే ఆనందాసురు రాలుతూ ఉండగా పరమాత్మను చూసి రెండు చేతులు తలపై పెట్టుకుని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఈ స్తోత్రం పారాయణ యోగ్యమైన గొప్ప స్తోత్రం. దీనికి ఏదైనా పేరు పెట్టాలంటే నారాయణీయం అని పేరు పెట్టుకోవాలి. సమగ్ర నారాయణ తత్వం ఇందులో ఉన్నది. నతోస్మ్యహం త్వాఖిల హేతు హేతుం నారాయణం పూరుషమాధ్యమవ్యయం యన్నాభిజాతాదరవింద కోశాత్ బ్రహ్మా విరాసీద్యత ఏష లోకః. నతోస్మ్యహం, నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి? అఖిల హేతు హేతు, అన్నిటికీ ఏది కారణమో దానికి కూడా కారణమైన వారికి అన్నాడు. అన్నిటికీ కారణమనగానే ప్రకృతి, అవ్యక్తమైన ప్రకృతి. అంతవరకు వెళ్ళగలదు బుద్ధి ఎవరికైనా. దానికి కూడా కారణమైన పరమాత్మ అటువంటి వాడు. ఆయన నుంచి ప్రకృతి చైతన్యం పొంది దానిలో క్షోభ ఏర్పడి త్రిగుణముల యందు క్షోభ ఏర్పడడం వల్ల జగత్ అనేది కలిగినది. అది కలిగించడానికై ఆయన సంకల్ప చేత నాభి నుంచి పద్మమునందు బ్రహ్మదేవుడు, అటు నుంచి సమస్తమైన లోకములు, అదేవిధంగా సమస్త జీవులు కూడా ఏర్పడ్డారు. అలాంటి భగవానుని అనుగ్రహం పొందడానికై రకరకాల మార్గములు శాస్త్రము చెప్తున్నాయి. మార్గములు ఎన్నైనా ఆ మార్గములన్నిటి చేత ఆరాధింపబడేవాడు భగవానుడు. అటువంటి ఏకస్వరూపుడైన నారాయణుడు ప్రతిపాదన చేస్తున్నారు. ఎన్నెన్ని విధములుగా భగవంతుని ఆరాధిస్తారనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇందులో నారాయణ అవతార స్మరణ కూడా జరుగుతుంది, నారాయణ తత్వస్మరణ జరుగుతుంది, నారాయణ రూపస్ఫురణ ఉంటుంది. అందుకే సమగ్రమైన విష్ణుస్థుతి. విష్ణువు అంటే ఏమిటో దీనిలో చక్కగా ఉంటుందండి. త్రయ్యాచ విద్యయా కేచిత్ త్వాం వై వైతానికా ద్విజాః యజంతే వితతైర్యజ్ఞైః నానారూపామరాక్షయా. అనేక మంది యాజ్ఞికులు యజ్ఞముల పేర్లతో లోక కళ్యాణార్థమై అనేక దేవతల పేర్లతో నిన్నే ఆరాధిస్తున్నారు. అంటే యజ్ఞముల యందు ఇంద్రాది దేవతలు ఆరాధింపబడుతుంటారు. వారందరూ నీస్వరూపములే. కానీ యజ్ఞము ద్వారా యాజ్ఞికులైన మహానుభావులు వివిధ దేవతా నామములతో నిన్ను ఆరాధన చేస్తున్నారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఏకే త్వాఖిల కర్మాణి సన్యస్య ఉపశమంగతాః జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. మొదట చెప్పినది కర్మ మార్గగాములు. కర్మ మార్గంలో ఉన్నటువంటి వారు వివిధ దేవతల పేర్లతో హోమాలతో నిన్నే ఆరాధిస్తున్నారు. మరికొంతమంది కర్మల్ని సన్యసించి కేవలం బ్రహ్మ విచారణ చేసి ఏ పరమాత్మను పొందుతున్నారో ఆ బ్రహ్మము ఆ పరమాత్మము నువ్వేనయ్యా స్వామి. అన్యేచ సంస్కృతాత్మానో విధినా అభిహితేన తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. మరికొంతమంది ఉపాసనా మార్గంలో నీ యొక్క దివ్యమంగళ విగ్రహాల్ని భావన చేస్తూ అవి బహుమూర్తి ఏకమూర్తికం, ఏకమూర్తివైన బహుమూర్తులుగా వారి చేత ఆరాధింపబడుతుంటాం. అంటే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన మూర్తి కావచ్చు, నృసింహ రూపము కావచ్చు, రామరూపం కావచ్చు, కృష్ణ రూపం కావచ్చు. ఇలా వివిధ మూర్తులుగా నువ్వే ఉపాసింపబడుతున్నావు. ఎన్ని మార్గాలు చెప్పారా? మొదటి యజ్ఞ మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది ఉపాసనా మార్గం. మరికొంతమంది ఆ ఉపాసనా మార్గంలో ఎలా ఆరాధిస్తారంటే త్వామే వాణ్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే. కొంతమంది శివుడు చెప్పిన ఆగమం ప్రకారంగా నిన్నే శివరూపంతో ఉపాసన చేస్తున్నారు. ఇది భక్తిలో ఉన్న విశేషం అండి. ఇక్కడ అంతేగాని విష్ణు భక్తులను శివద్వేషం చేయడం, శివభక్తులను విష్ణుద్వేషం చేయడం భక్తిలోకి రాదు. అందుకే నిన్నే శివరూపిణం త్వాం, శివరూపుడువైన నిన్ను శివుడు చెప్పిన మార్గం ప్రకారంగా అనేక ఆచార్య భేదములతో, అంటే శైవాగమములు అనేక ఆచార్యుల ద్వారా విస్తరించే ఆగమాలతో నిన్ను ఆరాధన చేస్తారు. ఇలా అనేక మంది దేవతల రూపాలతో నిన్నే ఆరాధిస్తారయ్యా అందరూ కూడా. ఎవరిని ఆరాధించినా అది నిన్నే చేరుతున్నది. ఇంత చక్కటి సమన్వయం ప్రతి స్తోత్రంలో కనబడుతుంది. అందుకే స్తోత్రాలైనా సరిగ్గా అర్థం చేసుకుంటే దేవతా ద్వేషాలు తొలగి హిందూ మతం ఆరోగ్యంతో ఉంటుందండి. ఇక్కడ అందుకే వాక్యాలు చెప్పడం జరుగుతుంది. సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవ మహేశ్వరం ఏప్యన్య దేవతా భక్తే యజ్ఞప్యన్యధియ ప్రభో యథాద్రిప్రభవానజ్జః. ఒక పర్వతం నుంచి పుట్టిన అనేక నదులు కలిసి సముద్రానికి వెళ్ళినట్లు సర్వ విధములైనటువంటి మార్గములు నిన్నే చేర్చుతాయి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి.
అంటూ నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే నమో అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంతత్రిభువనాయ చ నమో భృగూణాం పతయే దృప్తక్షత్రవనచ్చిదే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ నమస్తే వాసుదేవాయ. అంటే సర్వావతారముల్ని స్తోత్రం చేశారు ఇక్కడ. ఈ విధంగా స్తోత్రం చేసి నువ్వు అక్కడే ఉంటున్నా ఎవరు తెలుసుకోలేరయ్యా. ఇది ఎలాంటిది అంటే ఒక అడవిలో తిరుగుతూ తిరుగుతూ దాహం వేసింది వాడికి. దాహం వేసినప్పుడు మంచి సరస్సు అక్కడుంది, కానీ సరస్సుపై నాచు కప్పింది. అతను అది కూడా ఏదో పచ్చగడ్డి బయలనుకుని దాహం తెచ్చుకునే ప్రయత్నం చేయక ఎక్కడ దాహం తీరుతుందని వెతుకుతూ వెతుకుతూ ఎక్కడో ఎండమావులు అంటే పరిగెత్తాడు. అక్కడే బుద్ధి కలిగి ఆ నాచుని కాస్త పక్కకి తప్పిస్తే చక్కని రసవంతమైన సరస్సు జలం దొరుకుతుంది కదా. అదేవిధంగా ప్రతివారు హృదయంలో నువ్వు ఉంటావు. అవిద్య అనే నాచు కప్పేస్తుంది. ఆ నాచుని విచారణతో గురువుల కృపతో తొలగించగలిగితే ఆ లోపలి నువ్వు రసముల అనుభూతి చెందుతావు. ఎక్కడో తిరగనక్కర్లేదయ్యా. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి ఇక్కడ. యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవై అభ్యేతి మృగతుష్టాం వై తద్వత్వాహం పరాన్ముఖ. గొప్ప భావాన్ని ఇక్కడ చెప్పాడు. ఇది అక్రూరకృత కృష్ణస్తుతి. నమస్తే వాసుదేవాయ సర్వభూత క్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభో అని నమస్కరించి వెంటనే మౌనంగా ఆ రూపం అంతర్ధానమైపోయింది అక్కడే. అప్పుడు లేచి మళ్ళీ ఒడ్డుకొచ్చాడు.